ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని యొక్క ఘననామమును బట్టి మరొకసారి మీ అందరికీ నా వందనాలు. ప్రభు నామమునికి స్తుతి స్తోత్రములు. 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో మరి 15వ రోజునకు మనం వచ్చి ఉన్నాము. సో ఈ 15వ రోజు ఈ డే 15న మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నటువంటి వాక్య భాగము మనము అందరం ఎరిగిన రీతిగానే ప్రేయర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్, యేసయ్య జీవితంలో ప్రార్థన అంశమును ధ్యానం చేస్తూ ఆయన చేసిన విధానములు, ఆయన బోధించిన విధానములు, ఆయన చేయమని చెప్పిన విషయములు, ప్రార్థన గురించి ప్రత్యేకంగా యేసయ్య జీవితంలో ప్రార్థన మరియు ప్రార్థనిక ప్రాముఖ్యత అనే అంశం ధ్యానం చేస్తూ మరి గడిచిన దినాలు అనేకమైన విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రము. వాటిని బట్టి మరి మీరు మనం అందరం కూడా యేసయ్య నేర్పించిన ప్రార్థన జీవితం వలె మన జీవితం మార్చుకుంటున్నామని విశ్వసిస్తూ దేవుని స్తుతిస్తూ మరి ఈ దినమున ఈ 15వ రోజు దేవుని వాక్యమును మీతో పంచుకొనిచున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36, 37 మరియు 38 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. మరి వాక్య భాగం నుంచి మరి దినమున మీతో ఇది షేర్ చేసుకొని ఆశపడుతున్నటువంటి అంశం ఏంటంటే ద ప్రేయర్ రిక్వెస్ట్ ఆఫ్ జీసస్. ప్రే ఫర్ లేబరర్స్, పనివారు కొరకు ప్రార్థించుడి అని యేసయ్య ఉపదేశించడంలో చూస్తూ ఉంటాం. అయితే దీన్ని ఈ సబ్ టాపిక్ ప్రేయర్ రిక్వెస్ట్ ఆఫ్ జీసస్ అని చెప్పాలని ఆశపడుతున్నాను. సాధారణంగా మనం అందరము కూడా ఆయా సమయాల్లో మన సంఘములకు, ఆయా వ్యక్తులకు మన ప్రార్థన అవసరతలు మనం తెలియచేస్తూ ఉంటాం. ప్రార్థన చేయండి. అది వ్యక్తిగతంగా మన కొరకు అయి ఉండవచ్చు, లేక మనము ఏ యొక్క పరిస్థితుల గురించి వెళ్తున్నట్లయితే ఆ పరిస్థితుల గురించి అయి ఉండవచ్చు, లేక స్నేహితుల గురించి అయి ఉండవచ్చు, లేకపోతే ఇంకా అనేకుల గురించి అయి ఉండవచ్చు. But most of the time we share our prayer request to the people and to God and to the church. మన ప్రార్థన అవసరతను పంచుకుంటూ ఉంటాం. నా కొరకు ప్రార్థన చేయండి, ఫలానా వరకు ప్రార్థన చేయండి, నా కొలీగ్స్ కోసం ప్రార్థన చేయండి, నా స్నేహితుల కోసం ప్రార్థన చేయండి, వారి ఇబ్బందుల్లో ఉన్నారు, వారి కష్టంలో ఉన్నారు, ఈ రకంగా అనారోగ్యంతో ఉన్నారు. సో ఇటువంటి ప్రార్థన అవసరతలు మనం చాలాసార్లు కూడా వి షేర్ టు ద పీపుల్. మనం రిక్వెస్ట్ చేసుకొని ప్రార్థన విజ్ఞాపనను, విన్నపమును మనం తెలియజేస్తుంది. సో దట్ ఇతరులు కూడా మనం చెప్పిన ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు ప్రార్థన చేయాలి అనే ఒక ఆశతో పంచుకుంటూ ఉంటాం. బట్ టుడే లెట్ మీ ఆస్క్ యూ, డూ యూ నో ద ప్రేయర్ రిక్వెస్ట్ ఆఫ్ జీసస్? యేసయ్య కూడా ఒకానొక సమయంలో ఒక ప్రార్థన అవసరతను తన శిష్యులను అడిగినట్లుగా చూస్తూ ఉంటాం. ఈవెన్ జీసస్ రిక్వెస్టెడ్ ఫర్ ఎ ప్రేయర్ టు హిస్ డిసైపుల్స్. యేసయ్య కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ని మరి షేర్ చేసి, శిష్యులారా వేడుకొనండి ఈ విషయం కొరకు అని చెప్పినట్లుగా గమనించారు. సో ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేయడం అనేది యేసయ్య నేర్పించిన ఒక మాదిరేనండి. సో యేసయ్య చూపించిన ఒక మాదిరే. సో లెట్ us నాట్ ఫీల్ షేమ్. గడిచిన వారంలో విన్నట్లుగా మరి సిగ్గుపడకుండా లెట్ us షేర్ అవర్ ప్రేయర్ రిక్వెస్ట్ టు ద పీపుల్, టు ద చర్చ్. దయచేసి ప్రార్థన చేయండి అనే విన్నపాన్ని ఏమాత్రం కూడా సంశయించకుండా పంచుకుందాము. మరి ఎవరి ప్రార్థనను బట్టి, మరి అందరి ప్రార్థనను బట్టి దేవుడు ఆలకించే సమాధానంలో ఆయన దయచేయవచ్చు. కాబట్టి ఏమాత్రం సంశయించవద్దు. యేసయ్య కూడా ఒకానొక దినమున ఒక ప్రార్థన అవసరతను వేడుకొనడి పలానా విషయం కొరకని తన శిష్యులను అడిగినట్లుగా మనం కూడా ఆ ప్రేయర్ రిక్వెస్ట్ని అడుగుదామండి. ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన వాక్య భాగంలో చూస్తే యేసయ్య అడిగిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి, అసలు యేసయ్య శిష్యులకు చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అని చూస్తే
36వ వచనంలో మరి యేసయ్య దానికి ముందు వచనంలో 35లో చూస్తే అనేక జన సమూహములను తాను స్వస్థపరిచినట్లుగా, మరి బాగు చేసినట్లుగా, మరి సమస్త పట్టణం ఎందు గ్రామముల ఎందు సంచారం చేసినట్లుగా ఆయన చూసి ఉన్నాడు, గ్రహించి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆ జన సమూహములను అందరినీ కూడా ప్రభు చూసి ఉన్నాడో ఒక విషయం అర్థమైంది. ఏమనంటే వారందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె కనబడుతున్నారంట. సో దే వర్ ద షీప్ దే వర్ షీప్ వితౌట్ ఎ షెపర్డ్. వారందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె యేసయ్య దృష్టి కనబడ్డారంటండి. అంటే వారు ఉన్నారు కానీ వారు పట్టించుకునే వాళ్ళు లేరంట. వారి పెయిన్స్ అర్థం చేసుకునే వారు లేరంట. వారి యొక్క పతనమును గురించి ఆలోచించే వాళ్ళు లేరంట. బికాస్ ఓన్లీ ద షెపర్డ్ ఈస్ ద వన్ హూ టేక్స్ కేర్ అబౌట్ హిస్ షీప్. కాపరి మాత్రమే తన గొర్రెలను గురించి పట్టించుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తిన్నదో, ఎప్పుడు తినలేదో, ఏ సమయంలో ఏ ఒక్క కీడు ఉన్నదో, ఏ అనారోగ్యం వచ్చిందో, లేకపోతే ఎటువంటి క్షేమకరమైన స్థితిలో ఉన్నదో అని గొర్రెల గురించి ఆలోచన చేసేది ఒక కాపరి మాత్రమే. అదే రకంగా ఆనాడు జన సమూహమును చూచినప్పుడు యేసయ్య గ్రహించిన విషయం ఏంటంటే వారందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నారు అనే విషయమును మీరు చూస్తున్న వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారు కాపరి లేని మనం చూసుకునే వాళ్ళు లేరు అని చెప్పి వారు విసికి చెదిరినటువంటి జనులుగా యేసయ్య గ్రహించి యేసయ్య వారి మీద కనికర పడ్డాడండి. హల్లెలూయా. కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి వారు విసిగి చెదిరినటువంటి వారి పైన యేసయ్య కనికర పడ్డాడంట. అప్పుడు ఆ జన సమూహం చూచి, కాపరి లేని నశించిపోతున్న విసిగి చెందినటువంటి ఆ ప్రజలను చూచి కనికరపడి అప్పుడు శిష్యుల దగ్గర ఒక ప్రేరేపణ షేర్ చేసుకుంటున్నాడు. ఏమనంటే చూడండి 37వ వచనంలో, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ది హార్వెస్ట్ ఇస్ ప్లెంటిఫుల్ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనడని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ యేసయ్య మరి ఆ దినములలో మరి ఇశ్రాయేలీయులు వారందరూ కూడా చేసినటువంటి పనుల గురించి ఒక సాదృశ్య రూపకంగా చెప్పిన మాట ఇదే. ఎందుకంటే మరి పంటలు, కోత యజమానుడు ఇవన్నీ కూడా ఆ దినంలో బాగా పరిచయమైనటువంటి మరి విషయములే, మాటలే. మరి వారికి అర్థమయ్యేటువంటి రీతిలో ప్రభు వారితో చెప్పండి, కోత విస్తారంగా ఉన్నది కానీ కోత కోసే పనివారు లేరు. కోత విస్తారంగా ఉన్నది. హార్వెస్ట్ ఇస్ ప్లెంటిఫుల్. మరి ఒకసారి చెప్తున్నాను, కోత అంటే అది రెడీగా ఉంది, దాన్ని రీప్ చేయడానికి అది ఫలించి అది రెడీగా ఉంది. ద ఓన్లీ బ్యాడ్ అండ్ సాడ్ థింగ్ ఈస్ దెర్ ఆర్ నో లేబరర్స్ టు రీప్ ద హార్వెస్ట్. ఆ యొక్క కోతను కోయుటకు, ఆ పంటను కోయుటకు పనిచేసేటువంటి పనివారు మాత్రం లేరంట. ప్రభు చెప్తున్నాడు, పనివారు కొద్దిగా ఉన్నారు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. అప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ 38th verse షేర్ చేసుకున్నాడు. ఏమనంట, తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని యేసయ్య శిష్యులతో చెప్పాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసయ్య అడుగుతున్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా? కోత విస్తారముగా ఉన్నది, బయట జరగాల్సిన సేవ ఇంకా ఎక్కువగా కనబడుతూ ఉంది. ఆత్మల రక్షణ సంపాదన అనే సేవ పరిచర్య అధికంగా కనబడుతుంది. కానీ పనివారు మాత్రం చాలా తక్కువ మందిగా ప్రభు దృష్టికి కనబడుతున్నారండి. గమనించండి, Jesus did not mention about the pastors or the evangelists or the missionary, but he was talking about the laborers. పని చేసేవారు కొద్ది మంది ఉన్నారండి. And it is true even in our churches. మన సంఘాలలో కూడా ఇటువంటి ఒక స్థితి కనబడుతూ ఉందండి. There are many things to do. అనేకమైన బాధ్యతలు కనబడుతున్నాయి, అనేకమైన పరిచర్య ధర్మాలు కనబడుతున్నాయి, అనేకమైన పనులు కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రభు చెప్పినట్లుగా దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ లేబరర్స్. చాలా తక్కువ మంది పనివారు ఉన్నారు. సంఘము కోసం, సంఘం ఇది నా సంఘము అని పట్టించుకొని ఆ సంఘ క్షేమాభివృద్ధి కోసము ముందుకు వచ్చి పరిచర్య చేసే పరిచారకులు చాలా తక్కువగా ఉన్నారు. బయట కూడా ఆత్మల కొరకు స్వార్థ చెప్పేటువంటి పరిచారకులు, పనిచేసేవారు తక్కువగా ఉన్నారు. టుడే we don't want to work. మనలో చాలా మంది కూడా పని చేయడానికి ఇష్టపడడం లేదండి. అంటే లోకపరంగా పని చేయడానికి ఇష్టపడుతుంది, ఎందుకంటే డబ్బులు వస్తాయి, జీతం వస్తుంది, మనం ఆర్థికంగా పోషించబడుతూ ఉంటాము. ఆ విషయంలో అండ్ వి ఆల్సో షేర్ ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థన చేయండి నాకు పని దొరకాలి. బట్ దేవుని ఒక పనిలో, దేవుని పరిచర్యలో ఎంతో పని ఉన్నదని చెప్పి ప్రభు చెప్తుంటుండగా ఈ పనిలో ఎందుకు మనం పాలిభాగస్తులు కాలేకపోతూ ఉన్నాము?
ప్రభు చెప్పిన మాట అసలు పనివారు లేరు అని చెప్పలేదండి. దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ వర్కర్స్. ఈ మాట చదువుతున్నప్పుడు గడిచిన రాత్రి ఎగ్జాక్ట్గా ఇది ఈ దినాలలో అనేక సంఘాలలో, మన సంఘములో కూడా ఇది వాస్తవం అనిపించింది. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని పనులు వచ్చినప్పుడు, సంఘ పరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కొద్ది మంది మాత్రమే ఆ పనులు చేస్తూనే ఉన్నారు. There are no new laborers that are coming, that are participating to do the ministry of the church and to do the ministry to the Gentiles. ఆ కొద్ది మంది మాత్రమే, ఆ ఒక్కరు, ఆ ఇద్దరు, ఆ ముగ్గురు, అంతే. మరి మిగతా వారందరూ what about them? కోత విస్తారంగా ఉన్న there is a plenty of work. కోత విస్తారంగా ఉన్నదండి, కానీ పని చేసేవారు దొరకట్లేదు. ఈరోజు పని చేసేవారు దొరకట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో భారంగా మాటలు మీతో పంచుకొనిచున్నాను. ప్రభు అడిగిన ప్రార్థన అవసరత ఇది. శిష్యులారా ప్రార్థన చేయండి, శిష్యులారా ప్రార్థన చేయండి. కోత యజమానుని వేడుకోనండి. ఏమని అడగాలి? పని చేసే పనివారు కావాలయ్యా, పనివారిని పంపుము ప్రభువా. కోత విస్తారంగా ఉంది కానీ పని చేయడానికి పనివారు లేరయ్యా. సంఘములో పనిచేసేటువంటి పరిచారకులు లేరయ్యా. ఏమాత్రము కూడా తండ్రి ఆసక్తితో పనిచేసే వాళ్ళు లేరయ్యా అని కోత యజమానుడు వేడుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించండి, మాటలు గ్రహించండి. ఎందుకు మనము ఆ పనివారిగా ఉండలేకపోతున్నాం? ఎప్పుడు ఎందుకో కొన్ని స్థానములు తీసుకొని అధికారం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము, కానీ పనివారికి ఎందుకు మనం ఉండలేకపోతున్నాం? ఎందుకు దేవుని యొక్క సన్నిధానంలో లేదా దేవుని యొక్క సన్నిధి తరపున జరిగించబడుతున్న పరిచయలు ఎందుకు పాలిభాగం కాలేకపోతున్నాం? Why are we not involving in God's work? There is a plenty of work. ఈ గడిచిన కొన్ని దినాలలో నేర్పించిన ఒక పాఠం, ఈ కరోనా బట్టి, లాక్డౌన్ బట్టి, మందిరాలు మూయబట్టను బట్టి ప్రభు నాకు నేర్పించిన ఒక పాఠము ఏంటంటే, మరి ఈ దినాల్లో అనేక ప్రాంతాలు కూడా, అనేక సంఘములు కూడా మరి మందిరాలు మూయబడ్డాయి కాబట్టి ఇంతవరకు కూడా ఎవరు చేయని విధంగా అనేకులు కూడా అనేక మాధ్యమముల ద్వారా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, అది ఫేస్బుకే కావచ్చు, లేకపోతే యూట్యూబే కావచ్చు, లేకపోతే మరొక విధానం కావచ్చు, లేకపోతే జూమ్ అని ఇటువంటి యాప్స్ ద్వారా కావచ్చు, ఏదో ఒక రీతిగా సంఘముతో మరి అంటుకొని ఉండాలి, సంఘముతో అంటుకొని ఉండాలి, వాక్యమును ఉపదేశించాలి, దగ్గరగా ఉండాలి, సంఘము చెదిరిపోకూడదు అనే ఆలోచనతోటి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అది ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు దాని గురించి అవగాహన లేని వారు కూడా చేస్తూ గడిచిన దినాలు అంతా చేస్తూ వచ్చారు. బట్ లెట్ మీ ఆస్క్ యూ, ఈరోజు నీ సంఘము తరపున ఇటువంటి ఒక కార్యక్రమం జరగడానికి, ఇటువంటి రీతిగా వాక్యం అందించబడడానికి, ఇటువంటి రీతిగా ఒక కార్యము జరగడానికి నువ్వేం చేసావు? ఈరోజు భారంగా ఈ మాట చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. వాట్ డిడ్ యూ డూ? నాకు అదే అర్థమైంది. వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ టీమ్. ఒక సరైనటువంటి టీం మన సంఘంలో కనబడటం లేదు. ఒక సరైనటువంటి టీం మన సంఘంలో కనబడటం లేదు. అది ప్రతి సందర్భంలో కూడా ఆ ఒక్కరి మీద, ఆ ఇద్దరి మీద, ఆ ముగ్గురు మీద ఆధారపడుతుంది, కానీ మిగతా వారందరూ కూడా ఏమాత్రం పాలిభాగస్తులు కాలేకపోతున్నారు. వై? ఎందుకు? లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ, ఈ 21 days లో వన్ ఆఫ్ మై ప్రేయర్ రిక్వెస్ట్, నేను చేస్తున్న ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఐ నీడ్ వన్ టీమ్. నాకు ఒక చక్కటి టీం కావాలి ప్రభు. నాకు ఆ యొక్క మాటలు ధ్యానం చేస్తూ మాట్లాడి ఉన్నాడు, ఒక ఉపదేశం, ఒక సూచన ఇచ్చి ఉన్నాడు. యేసయ్య వల్ల ఒక 12 మందిని ఏర్పాటు చేసుకునేటువంటి తలంపును ప్రభు ఇచ్చున్నాడు. సో I have kept that thing in my prayer. ప్రభువా, అది క్రిస్తలే కావచ్చు, హోసేను కావచ్చు, ప్రభువా, I need some 12 people who are truly dedicated and who could be faithful to your ministry. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎటువంటి రీతికైనప్పటికీ కూడా సంఘపరముగా, సంఘము నుంచి జరిగించబడుతున్న కార్యక్రమాలలో పనిచేసిన పనివారు కావాలి. నిజంగా మాట చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇదంతా కష్టంగా ఉన్నప్పటికీ కూడా, ఇది అలవాటు లేని పని అయినప్పటికీ కూడా నమ్మరు, నేను ఈ రీతిగా మీతో పంచుకోవడానికి ప్రతిరోజు ఒక సమయం పెడుతున్నాను. దానికి తగిన ఫలము దేవుడు ఇస్తాడు, అది నాకు ఎరిగి ఉన్నా, దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. కానీ ఈ యొక్క విధానము ద్వారా నేను ఖచ్చితంగా హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఐ హ్యావ్ నెగ్లెక్టెడ్ మై ఫ్యామిలీ. నా కుటుంబాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది, పిల్లల గురించి పట్టించుకోకుండా పక్కన పెట్టాల్సి వచ్చింది. ట్రూలీ అది కొంత కలవరపరిచింది. వారి గురించి పట్టించుకోలేకపోతున్నా, వారి సరిగ్గా చూసుకోలేకపోతున్నానే.
మీరు అనవచ్చు ఇదేదో 10 నిమిషాలు 15 నిమిషాలే కదా, మరి 10-15 నిమిషాలు ఈ మాటలు మీకు అందించబడడానికి ఈ జరిగించబడుతున్నటువంటి వర్క్ ఎంత ఎక్కువగా కనబడుతుందంటే, ఇక్కడ మనలాగా పెద్ద పెద్ద టీం పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్లో మీతో మాటికి చెప్తున్నాను. బికాజ్ ది అదర్ డే వాజ్ వాచింగ్, ఒక వీడియో చూస్తున్నాను. అయితే ఈ లాక్డౌన్ దినాల్లో మరి ఈ రీతికి అయితే అనేక మంది సేవకులు, పేరుగాంచిన వారు, అనేక మంది కూడా మన లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ అనేక రీతిలుగా సంఘంతో టచ్ ఉంటూ బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తున్న అందరి బట్టి దేవునికి స్తోత్రములు. అది లాక్డౌన్ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ బిఫోర్ ది రిలాక్సేషన్ అనుకుంటాను, అప్పుడు మరి ఒక సేవకులు జాన్ వెస్లీ గారు, రాజమండ్రిలో జాన్ వెస్లీ గారు, వారు ఆ లాక్డౌన్ దినాలన్నిటిలో కూడా ఏ రీతి వాళ్ళు లైవ్ అందించారు, ఏ రీతి వాక్యం ఉపదేశించారో వాటన్నిటి కూడా అంత సక్సెస్ఫుల్గా వారు ఎలా చేయగలిగారు అని దాన్ని వివరిస్తూ ఆ టీం అంతటి ఒక్కొక్కరిని ముందు పిలిచారండి. పలానా వారు వీడియో తీశారు, పలానా వారు ఎడిటింగ్ చేశారు, పలానా వాళ్ళు లైవ్లో ఉన్నారు, పలానా వారు కరెంట్ విషయం పట్టించుకున్నారు, పలానా వారు ఈ రకంగా చేశారు, పలానా వారు ఇది చేశారు, పలానా వారు ఫోటోలు తీశారు, పలానా వారు ఖచ్చితంగా వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యం కరెక్ట్గా వచ్చేసి, పలానా వారు అప్డేట్స్ చేస్తూ ఉన్న, పలానా వారు ఈ రకంగా సంఘం విశ్వాసం ప్రోత్సాహపరుస్తూ అనేక షేర్ చేయడం ప్రోత్సాహపరుస్తూ వచ్చారు, పలానా వారు వారికి ఉద్యోగం వారి 30 కిలోమీటర్లు అంటండి 30 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వచ్చి మరి ప్రతిరోజు కూడా ఆ కార్యక్రమాలు చేయడానికి మరి ఎంతగా ఉండాలంటే, కొన్నిసార్లు కరెంట్ ఉండేది కాదంటే, కొన్నిసార్లు జనరేటర్ సరిగా ఉండేది కాదంట, కొంచెం షార్ట్ సర్క్యూట్ అయ్యి కానీ సుమారు 3 లక్షల నష్టం వచ్చిందంట. అయినప్పటికీ ఏ కార్యక్రమం కూడా ఆగిపోకుండా కంటిన్యూస్గా ఒక ఘనమైన సేవకుల ద్వారా జరిగించబడిందంటే అది ఒక్కరి ద్వారా కాదండి, ఒక 20 to 30 మెంబర్స్ టీమ్ అక్కడ ఉన్నదండి. అండ్ టుడే దిస్ ఈస్ వాట్ వీఆర్ ఇన్ ల్యాక్ అబౌట్ అవర్ చర్చెస్. ఈరోజు అదే తక్కువగా కనబడుతుంది. ఉన్నారు ఒకరు ఇద్దరు ముగ్గురు, బట్ ఎంతని వారు మాత్రమే చేయగలరు. ప్రభు ఈ మాట చెప్తున్నప్పుడు జనరల్గా ప్రపంచంలో రక్షణ పొందకుండా అనేకులు ఉన్నారు, కోత విస్తారమే, ప్రకటించేవారు లేరు, కొద్దిగా ఉన్న పనివారని చెప్తున్నారు. అయితే ఈ మాటలు అన్యుల మాత్రమే కాకుండా సంఘాలకి కూడా వర్తింపు చేస్తున్నాను. హార్వెస్ట్ ఇస్ ప్లెంటీ ఫర్ దేర్ మెనీ థింగ్స్ టు డూ. కానీ ఎందుకు 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 ప్రభు ప్రేరణ మీకు ఇవ్వట్లేదు? మాట చెప్పడం బాధ వేస్తూ ఉంటుంది. ఈరోజు చాలా సంఘాలు, ముఖ్యంగా ఇటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, అనగా మనలాంటి వారు, బెంగళూరులో మనం ఉన్నాము, మన వలె ఇంకా అనేకమైనటువంటి తెలుగు చర్చెస్ ఉన్నాయి. కానీ ఈరోజు బెంగళూరు తెలుగు చర్చ్ చాలా మందికి ఎలా అయిపోయాయంటే, దే ఆర్ నథింగ్ బస్ పీజీలు అయిపోయినాయండి. ఎలాగైతే ఉద్యోగంకి వచ్చినప్పుడు వారు కొంత తాత్కాలికంగా పేయింగ్ గెస్ట్లో ఉంటారో, తాత్కాలికంగా అక్కడ వారు ఉంటే వెళ్ళిపోతారు, మళ్ళీ వేరే కంపెనీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి వదిలేస్తారో, అలాగే చాలా మందికి కూడా మన సంఘాలు పేయింగ్ గెస్ట్ లాగా అయిపోయినాయి. అండ్ రియల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ అండ్ ఐ వుడ్ లైక్ టు బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ హూ ఆర్ ఫెయిత్ఫుల్. క్రమంగా నమ్మకంగా మరి ఎవరెవరైతే వస్తున్న సంఘమో, ఇది నా సంఘము, నేను గడిచిన దినాలు కూడా చెప్పాను, ఎవరైతే ఇది నా సంఘము అని ఎవరెవరైతే దాన్ని భావిస్తూ ఉంటారో వారు మాత్రమే సంఘ అభివృద్ధిలో కారకులుగా, పనివారుగా ముందుకు రాగలుగుతూ ఉంటారండి. ఇది నా సంఘము కాదు, ఇక్కడ వచ్చున్నాను కాబట్టి దగ్గరలో ఏదో దొరికింది కాబట్టి వెళ్తున్నాను అనే భావనతో ఉండేవారు సంఘ అభివృద్ధి కోసం ఏం చేయలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇదే భారంతో చెప్తున్నాను. నా సంఘం అని భావించండి, మై చర్చ్ అని భావించండి. నేను ఏం చేయాలి అనే ఆలోచనతో ప్రార్థనలు పెట్టండి. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రే ఫర్ ఎ రైట్ టీమ్, ఒక మంచి టీం కోసం ప్రార్థన చేయండి. అది ఎవరైనా కావచ్చు. అదే ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య ప్రార్థనతోటి ఆ 12 మంది ఏర్పాటు చేసుకున్నట్లుగా ఒక చక్కటి టీం ఏర్పాటు చేసుకొని డెడికేటెడ్గా ప్రభు చూస్తున్నాడు. ప్రభు కొరకు ఈ మాధ్యమాల ద్వారా, లేకపోతే మరి ఇంకా అనేకమైనటువంటి సంఘములో జరుగుతున్నటువంటి ఆరాధనల ద్వారా, అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ లేకపోతే సంఘములో కానీ, అది ఎలాగైనప్పటికీ కూడా దేవుని వాక్యం ఎలాగైనా ఇతరులకు విత్తబడాలి, అందించబడాలి అనే భారముతోటి పనిచేసేటువంటి పరిచారకులు, శిష్యులు ఈరోజు మనకు కావాలి, పనివారు కావాలి. అదే యేసయ్య అడుగుతున్న ప్రార్థన అవసరత. కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు. ప్రార్థన చేయండి కోత యజమానునికి ఏమని, ఆ కోత కోయుటకు పనివారిని పంపమని ప్రార్థన చేయండి. పంపుము దేవా పనివారణను, కోతను కోయుటకు, పంటను కోయుటకు.
కోత ఎంతో విస్తారమే, పనివారు కొదువై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకాలము నిన్ను ఆత్మీయంగా బలపరుస్తూ పోషిస్తూ ఒక చక్కటి సహవాసాన్ని దయచేసిన ఆ సంఘం కొరకు నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనతో పాటు పనులు చేస్తున్నావా? గాడ్ నీడ్స్ లేబరర్స్. కొంతమంది వచ్చే సందర్భాలు చెప్తూ ఉండేవారండి. కొత్తగా వచ్చిన వారు నూతనంగా 1-2 వారాలు వచ్చి తర్వాత మానివేసేటువంటి అనేకులు కూడా మన సంఘం చూసి, బికాస్ వి నో దట్ సిటీ చాలా ఉద్యోగ ఉద్దేశంతో పర్పస్ తోటి పట్టణంకి వస్తూ ఉంటారు. ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది 1-2 వారాలు వస్తారు, కొంతమంది 1 నెల వస్తారు, తర్వాత మానేస్తూ ఉంటారు. మనకు తెలుసు మన సంఘంలో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్లోటింగ్లో ఉన్నటువంటి కొంతమంది ఫ్లోటింగ్లో వచ్చి వెళ్ళిపోయి కొన్ని రోజులు కొన్ని వారాలు మాత్రం వచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది నాతో చెప్పిన మాటల్లో, పాస్టర్ గారు, ఐ కెన్ ప్రీచ్, యూస్ మీ, నేను బోధించగలను, నన్ను వాడుకోండి, యూస్ మీ. ఐఎమ్ సారీ టు సే దిస్, మీరు చెప్పింది తప్పు కాదు, వాడుకోమని చెప్పడము తప్పు కాదు, వాక్య ఉపదేశం చెప్పడం తప్పు కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే లవ్ టు ప్రీచ్, బట్ దే డోంట్ లవ్ టు వర్క్. దే లవ్ టు స్టాండ్ ఆన్ ద పుల్పిట్, but they don't love to do the service which nobody can observe. ఎవరు కూడా చూడనటువంటి పనిని చేయడానికి ఇష్టపడటం. And this is true in most of the churches. అనేక సంఘాలు కూడా ఎందుకు ఉద్యోగపరచబడ్డారంటే there is no proper team. పని వారు కొద్దిగా ఉన్నారు. ఆ ఒకరు ఇద్దరు మాత్రమే ఏ పని అయినప్పటికీ కూడా వారు ముందుకు వస్తున్నారు. And let me tell you, definitely they will be blessed in the mighty name of Jesus. Amen. ఒకవేళ కాపరిగా, ఒకవేళ సంఘ పెద్దలుగా వారు వారిని గుర్తించినా గుర్తించకపోయినా, వారు అందరి ఎదుట వారిని మెచ్చుకోకపోయినా, వారిని ప్రత్యేకంగా అందరి ఎదుట వారు తగిన ఫలం ఇవ్వకపోయినా, లెట్పెట్టి మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన తప్పక వారికి ప్రతిఫలం ఇస్తాడు. కోత ఎంత విస్తారంగా ఉన్నదో, పనివారు కొద్దిగా ఉన్నారు అని చెప్తున్న దేవుడు ఈరోజు ఒక టీం కోసం, పనివారి కోసం ప్రార్థన చేయమని వాక్యము ద్వారా ప్రభువు చెప్పిన ప్రార్థన ఔషధ ద్వారా నేను మీతో ఉపదేశిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, 2 వచనం చదవని ఆశపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం నుంచి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారు అసలు ఎట్లా విశ్వసిస్తారు, ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురో, ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు. గమనించండి, పనివారు పంపబడాలి, సంఘము కొరకు కానీ బయట ఆత్మల కొరకు కానీ ప్రకటించడానికి పంపబడాలి. టుడే వీఆర్ విల్లింగ్ టు ప్రీచ్ ఇన్ ద చర్చ్, బట్ వీఆర్ నాట్ విల్లింగ్ టు ప్రీచ్ టు ద పీపుల్, టు ఈవెన్ టు అవర్ నైబర్స్. మన పొరుగు వారికి కూడా వాక్యం చెప్పలేకపోతున్నావు. నీవు ఎందుకు మందిరంలో వచ్చి వాక్యం చెప్పాలని ఆశపడుతున్నావు? You can't be a witness, you can't share your testimony to your neighbor, then how can you are worthy to share a testimony in the church? మాటలు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. ప్రకటించేవారు లేకుండా మనుషులు ఎలా విశ్వాసం నింపబడతారు? వాక్యం వింటారు, వాక్యం వినకపోతే వారు ఎలా విశ్వాసం నింపబడతారు? విశ్వాసం లేకపోతే వారు ఎలా ప్రార్థన చేయగలుగుతారు? ప్రార్థన చేసి వారు ఎలా రక్షింపబడతారండి? ఆది సంఘము, ద ఎర్లీ చర్చ్ ఇన్ ద బైబిల్, అది ఎలా కట్టబడిందంట? వారు అనేక ప్రార్థనలతో సహా కట్టబడింది. మరి ప్రాముఖ్యంగా చూసినట్లయితే అంత ఉజ్జీవంగా ఎంతో విస్తృతమైనటువంటి సేవ జరిగిందంటే ఆది సంఘములో అంత్యోక్య నుంచి కూడా మిషనరీలు పంపించబడ్డారంట, పనివారు పంపించబడ్డారు. వెళ్ళండి, కోత విస్తారంగా వెళ్ళి పని చేయండి అని పౌలు బర్నబాల సంఘము ప్రార్థన చేసి వారిని అభిషేకించి వారు పంపించినట్లుగా వాక్యం చూస్తూ ఉంటాం. బట్ హౌ మెనీ హ్యావ్ వి సెంట్ ఫ్రమ్ అవర్ చర్చెస్? How many missionaries and how many laborers that we have sent from our churches to the field? ఈరోజు మనం ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం, దేవుడు యెషయాతో మాట్లాడుతూ చెప్తున్న మాట, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా. మరి యెషయాతో దేవుడు చెప్తూ
నేను ఎవరిని పంపాలి? నశించబోతున్న జనములు బయట అధికంగా కనబడుతున్నారు. whom shall I send? ఐసే చెప్పాడు కదా, నేనున్నాను ప్రభా, నన్ను పంపుము. ఈరోజు ఎంతమంది చెప్పగలరండి, ఐఎమ్ రెడీ టు గో అండ్ ప్రీచ్ ద గాస్పల్? ఈరోజు ప్రతి సంఘము ఎలా ఉండంటే ప్రే అండ్ సెండ్. అప్పుడే సేవ వర్ధిల్లుతూ ఉంటుంది, వాక్యము విత్తనాలు విత్తబడుతూ ఉంటాయి, వెదజల్లుతూ ఉంటుంది, దేవుని రాజ్యం మరింతగా కట్టబడుతూ విస్తారంగా అది ఎదుగుతూ ఉంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, లైక్ టు రిమైండ్ యూ, యేసయ్య మన మధ్యకు పంపబడకపోతే ఈనాడు నీవు నేను రక్షింపబడే వారము కాదు. God the Father has sent His only begotten Son to us. తండ్రి అయిన దేవుడు తన అతిథి కుమారుని మన మధ్య పంపించాడు కాబట్టి మనం రక్షణ పొందుకున్నాం. మనము కాదు దేవుని వెతుకుంటూ వెళ్ళింది. ఇట్ ఈస్ నాట్ వి దట్ వీ హ్యావ్ sought God. మనము కాదు ఆయన వెతికింది, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి రక్షించాడు. ఈరోజు విశ్వాసులుగా ప్రభువుని అంగీకరించి బిడ్డలుగా ప్రభువా దేవుడు నేర్పిస్తున్నాడు, కోత విస్తారంగా ఉన్నది, గో సీక్, వారికి ప్రకటన చేయండి, సేవ్ దెమ్, ఆ నిత్య నరకాగ్ని నుంచి రక్షించండి, దేవుని వాక్యం ప్రకటించండి. నాట్ ఓన్లీ ద చర్చ్, సంఘాన్ని పట్టించుకోవడానికి కాపరులు ఉన్నారు, సంఘాన్ని పట్టించుకోవడానికి పెద్దలు కనబడుతున్నారు. నాట్ ఎవ్రీబడి కెన్ బి పాస్టర్ టు వన్ చర్చ్. ఎంతమంది పాస్టర్లు కావాలంటే ఒక చర్చ్కి? ఒకటి, ఇంకా పెద్దగా ఉంటే 2 లేదా 3. బట్ ఎవ్రీబడి వాంట్ టు టేక్ ద రోల్ ఆఫ్ ఎ పాస్టర్, బట్ దే డోంట్ వాంట్ టు లివ్ లైక్ ఎ పాస్టర్. ప్రతి ఒక్కరు కాపరి యొక్క పాత్రను తీసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కాపరిలా వెళ్ళి చదవండి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాపరిలాగా సమస్తాన్ని కూడా వదిలిపెట్టేసి రండి సేవలోనికి. అప్పుడు ఎవరు ఆపుతారు చూడండి. నోబడీ విల్ స్టాప్ యూ. అవి చేయడము మనకి ఇష్టం ఉండదు. బట్ we love to take the role of so and so persons in the church. సంఘములో పనివారు కొద్దిగా ఉన్నారు, బయట ఆత్మల రక్షణ కొరకు చేసే పనివారు కొద్దిగా ఉన్నారు. యేసయ్య ప్రార్థన అవసరత, he shared his prayer request to his disciples saying that కోత యజమానులు వేడుకొనుడు ఏమని, కోత కోయుడు పనివారిని పంపము. కెన్ యూ బీ ద లేబరర్ టుడే? ఈరోజు ఆ కోతలో పని చేయడానికి ఒక పనివాడుగా నువ్వు ఉండగలుగుతావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట గ్రహించండి. కోత కోయుటకు పనివారిగా ఈరోజు నువ్వు ఉండగలుగుతావా? కనుక ప్రార్థన చేయండి, ప్రభు అడిగిన ప్రార్థన అవసరతను నెరవేర్చండి. మరి ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా మన సంఘములో ఒక మంచి టీం, లేబరర్స్, పనిచేసే టీం, నిలబడే టీం కాదు, మాటలు చెప్పే టీం కాదు. ద టీమ్ హూ కెన్ వర్క్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద చర్చ్, ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. అటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. మన తలలు వంచండి, దేవుడి మాటలు మనందరం కూడా దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గరుడానికి స్తోత్రాలు, గొప్పవాడానికి వందనాలు ప్రభువా. ఈ రీతిగా ఈ యొక్క మహాకృపను బట్టి నువ్వు దయచేసే సమయానికి నీకు స్తోత్రాలు. మా యేసయ్య ప్రార్థన జీవితం నుంచి ప్రార్థన గురించి మరి నేర్చుకున్న మాటలకి వందనాలు. మరి యేసయ్య అడిగిన ప్రార్థన అవసరత, కోత కోయుడుకు పనివారు కోసం ప్రార్థన చేయమని చెప్పాడు ప్రభా. అవును ప్రభా, ఈనాడు సంఘాలలో బయట ప్రభా తండ్రి అన్యుల మధ్య పని చేసేవారు లేరు ప్రభా తండ్రి, కొద్దిగా ఉన్నారు ప్రభా తండ్రి. ప్రభా ఉద్యోగపరచని ప్రతి సంఘములు ప్రభా, ప్రతి సంఘములో ఒక చక్కటి ప్రభా తండ్రి ఒక సైన్యమును ఏర్పాటు చేయడం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నమ్మకస్తులుగా ఉండేటువంటి ప్రభా తండ్రి పని చేయటకు ముందుకు వచ్చేవారుగా, సంఘ అభివృద్ధి కొరకు, రాజ్య విస్తరణ కొరకు పనిచేసే ప్రభా తండ్రి పరిచారకులను చేస్తున్నామని సిద్ధపరచడం ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అవును ప్రభా, నాడు అపోస్తుల ప్రభాని వాక్యము చెప్తూ పరిచయం చేస్తున్నప్పుడు ప్రభా వారికి తెలిసింది ప్రభా తండ్రి, మేము వాక్యం చెప్పుటకు అనేక ఆత్మ రక్షించడానికి మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ పనులు చేయడానికి కొంతమంది నియమించబడాలని చెప్పి ఆది సంఘం కొంతమంది నియమించినట్లుగా ఈనాడు మా సంఘాలలో కూడా ప్రభా ఒక మంచి టీం ఏర్పరచబడాలి ప్రభా. ఈ సంఘ అభివృద్ధి కొరకు ప్రభా తండ్రి కోత సిద్ధంగా ఉన్న దాని పని కోయుటకు ప్రభా పనివారిని ప్రభా నీ ముందుకు నడిపించడం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పనివారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అవును యేసయ్య, నువ్వు అడిగిన ప్రార్థన అవసరత కాబట్టి మేము తండ్రి దాన్ని మా ప్రార్థన అవసరం తీసుకొని ప్రార్థన చేసి మేము కూడా తన పనివారిగా నీ యొక్క సేవలో పాలి భాగస్తుల ఈ కృపను దయచేయమని యేసు నామములో వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.